ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మరి విజయదశమి శుభాకాంక్షలు. మరి దసరా పండగ 2025వ సంవత్సరంలో రానే వచ్చింది. దసరా పండగ అనగానే కూడా 9 రోజులు నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా కన్నుల పండగగా కూడా మరి జరిపిస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ 9 రోజులు ఎంతో నియమ నిష్ఠలతోటి కూడా అమ్మవారి మాలను ధరించి, భవానీ మాల మరి మాలను ధరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అలాగే ఆ అమ్మవారి ప్రత్యేకతలేంటి, మరి ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, అసలు పూజా విధానం ఎలా చేయాలి, చాలా మందికి తెలియక సతమతం అవుతూ ఉన్నారు కదా. మరి హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు ఇవన్నీ కూడా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా? నమస్తే గురువు గారు. జై శివనారాయణ. మరి 4వ రోజు అమ్మవారి అవతారం ఎలా ఉండబోతుంది, మరి అమ్మవారికి సమర్పించుకునే వస్త్రం కలర్ ఎలా ఉండాలంటారు, అదే విధంగా మరి అమ్మవారికి పూజా విధానం ఎలా ఉండాలంటారు, 4వ రోజు అమ్మవారి ప్రత్యేకత ఏంటంటారు, ప్రసాదాలు ఏంటంటారు? 4వ రోజు కాత్యాయని అమ్మవారు. కాత్యాయని అమ్మవారు 4వ రోజు. అయితే మనకి దక్షిణాదిన బాగా చేస్తారు కాత్యాయని అమ్మవారు అంటే. కాకపోతే మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యనైతే చైతన్యం వస్తుంది, అందులోనూ అవేర్నెస్ ఉంది కాబట్టి కాత్యాయని అమ్మవారికి కూడా చేస్తూ ఉన్నారు. ఈ కాత్యాయని అమ్మవారు ఆహ్లాదకరంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఎప్పుడు మనలో ఆనందం నింపి చేస్తూ ఉంటారు. ఎవరిలో అయితే పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు బద్ధకంగా ఉండి, ఎవరిలో అయితే వీళ్ళలో ఆస్తి గొడవలు ఉండేసి నాకు ఎందులోనూ వెసులుబాటు లేదు, మాకేదో అవుతుంది అనుకునే వాళ్ళందరూ కూడా కాత్యాయని అమ్మవారు కాపాడుతూ ఉంటారు. మరొకటి ఏంటంటే ఇంట్లో పంట భూములు వస్తూ ఉంటాయి. ఇప్పుడు పంటలు వచ్చేటువంటి ఉంటుందన్నమాట. ఇప్పుడు అందరూ కూడా అనుకుంటారు కాత్యాయని అమ్మవారు అంటే ఏం చేస్తారు అని. అయితే మనలో అష్టలక్ష్మిలు అని ఉంటారు. ధైర్యలక్ష్మి, అలానే సంతాన లక్ష్మి, భోగలక్ష్మి, భోగ్యలక్ష్మి, ఇలా చాలా మంది ఉంటారు అనమాట. ఈ లక్ష్మిలందరికీ ఒక మూలం ఆధారం ఉంటుంది. లక్ష్మిలు ఒక్కటే రారు. ఈ భాగ్యలక్ష్మి కావచ్చు, భోగలక్ష్మి కావచ్చు, ఈ లక్ష్మిలందరూ కూడా ఒక్కరే ఇంట్లోకి రారు. వాళ్ళకి ఎవరో ఒకరు తోడు కావాలి. ఆ లక్ష్మి అమ్మవారి ఇంట్లోకి రావాలి, తోడు కావాలంటే కుబేర స్వామి వారిని కానీ, వినాయక స్వామి వారిని కానీ తోడు తెచ్చుకుంటూ ఉంటారు. మనం పెట్టేది అమ్మవారికి నైవేద్యం పెడతాం అనమాట. వాళ్ళిద్దరికి పెట్టాం, అందుకని వాళ్ళిద్దరు తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడైతే వాళ్ళ ముగ్గురికి నైవేద్యం పెడతారో అక్కడే ఈ అమ్మవారు కొలువై ఉంటారు. అయితే ఈ కాత్యాయని దేవి ఏం చేస్తుంది, పిల్లల్లోని ఆనందింపు చేస్తుంది, పిల్లల్లో ఆహ్లాదకరంగా చేస్తుంది, చెడు వ్యసనాలు కానీ చెడు దృష్టి కానీ పిల్లల్లో లేకుండా చేస్తుంది. అలా లక్ష్మీ అమ్మవారు కావాలనుకున్న వారు కాత్యాయని అమ్మవారి కూడా పూజించుకోవాలి. పిల్లలు ఉంటేనే ఇంట్లో సందడి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆవిడ ప్రశాంత రూపిడి, అందుకని ఇంట్లో గొడవలు ఉంటేనో, ఇంట్లో సఖ్యత భావం లేకపోతేనో ఆవిడ ఉండరు. మరొకటి ఏంటంటే ఏ అమ్మవారికి మనకు కావాలో ఆ అమ్మవారికి అండదిండగా ఉండేటువంటి ఆవిడే కాత్యాయని అమ్మవారు. అలానే ప్రకృతి నుంచి వైపరీత్యాలు కానీ, ప్రకృతి నుంచి ఏదైనా రోగాలు నొప్పులు కానీ వస్తే గనక అవన్నీ కూడా కాపాడుకుంటూ ఉంటుంది. ప్రకృతిలో మరొక రూపమైనది కాత్యాయని అమ్మవారు. అని ప్రకృతిలో వైపరీత్యాలు, వైరస్లు రాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున చెట్లు లాంటి నాటడం మంచిది. చెట్లు నాటడం కానీ, ప్రకృతిలో వైవల్కినటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరు రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఇంకా వారికి నచ్చినటువంటి ట్రీస్, ఎక్కువ లాంగ్ టైం ఉండేటువంటి ట్రీస్ ఏవి ఉన్నాయో అవి నాటడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ఇకపోతే ఈ కాత్యాయని అమ్మవారికి కాఫీ కలర్ లాంటి శారీస్, లేకపోతే కనుక సిమెంట్ కలర్ లాంటి శారీస్ ఆవిడికి పెట్టవచ్చు, సమర్పించుకోవచ్చు. అలానే వీరికి నైవేద్యం కూడా బాగుంటుంది. వీరికి నైవేద్యం వచ్చేసి గుగ్గిళ్ళు ఉంటారు కదా, ఈ గుగ్గిళ్ళు పెసలు కానీ, నల్ల మినుములు కానీ, శనగలు కానీ, బఠానీలు కానీ, వీటితో చేసినటువంటి గుడాలు బెల్లం కలపాలి. బెల్లం కలిపినటువంటి గుడాలు అమ్మవారికి సమర్పించుకోవాలి. వీటిల్లో కూడా తాలింపు అనేది తక్కించి వేయాలి. తాలింపు వేసే పని అయితే ఆవాలు వేసుకోవాలి. తెల్ల ఆవాలు మిరియాలతో కలిపినటువంటి తాలింపు వేయాలి. ఇలాంటి గుగ్గిళ్ళు అనేది అమ్మవారికి సమర్పించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది వీరికి ఉంటుంది. అలానే ఆలయాల్లో వీరికి చేయాలనుకుంటే కనుక దీపం వెలిగించాలి. వీరు ఒక ఆలయానికి వెళ్ళేసి అమ్మవారిని చూసుకుంటూ అమ్మవారి వద్దన ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీరాలని దీపం వెలిగిస్తే కనుక ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి కోరికలు కూడా తీరిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.